జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎవరది? రాజు గోముఖ వ్యాఘ్రాన్ని. ఓ నువ్వా? రైస్ పీస్ రారా. తొందరగా రెడీ అవ్వండి అమ్మాయి గారు. ట్యూషన్ కా? కాదు, షాపింగ్కి. షాపింగ్ కా? ఏం షాపింగ్? మీ బర్త్డే రోజు ఫంక్షన్ ఉంది కదా. నా బర్త్డే రోజు వేరే ఏదో ఫంక్షన్ ఉన్నట్టు చెప్తున్నావేంటి? ఆ, అంటే అది బర్త్డే ఫంక్షన్. ఓ షాపింగ్కి నువ్వు తీసుకెళ్తున్నావా? అయ్యో, ఈ పయోముఖ విషకుంభానికి అంత సీన్ లేదు. మరి పెద్దయ్య గారే తీసుకెళ్తా అన్నారు మిమ్మల్ని. ఏంటి? నిజమా? అవును, పెద్దయ్య గారే మిమ్మల్ని రెడీ అవ్వమని చెప్పారు. రియల్లీ? నా బర్త్డేకి మా నాన్న షాపింగ్కి తీసుకెళ్తున్నారా? ఏ నిజం చెప్పు. ఈ మేకవన్న పులి ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఓ మై గాడ్, దేవుడు ఎంత మంచివాడు, నాకు వరాల మీద వరాలు కురిపించేస్తున్నాడు. లీడ్ చేశారంటే పెద్దయ్య గారు నిప్పులు కురిపిస్తారు. ఉండు, జస్ట్ వచ్చేస్తాను. ఇప్పుడు ఇంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు. షాపింగ్లో పెళ్లి గురించి బయటపడితే అమ్మాయి గారు ఎంత బాధపడతారో, నిజాన్ని దాచిపెట్టినందుకు నా మీద ఎంత ఫైర్ అవుతారో. ఏంటమ్మా ఇది? అటుకులు పాయాసం అయ్య గారు. ఈ విషయాన్ని నిన్ను ఎవరు చేయమన్నారు? అయ్యగారు, అది 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 ఏమే, నీకేది తోస్తే అది చేసేయడమేనా? ఇంట్లో ఉన్న వాళ్ళని అడగక్కర్లేదా? ఇంట్లో ఎవరేది తింటారో ఏది వద్దంటారో తెలుసుకుని చెయ్యాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా? అమ్మగారు, ఇంకా మాట్లాడేవంటే చంపేస్తాను. పో అవతలికి. అసలు ఎంతగా దిగమింగుకోవాలనుకున్నా ఆ విషయాన్ని, ఆ ఘట్టాన్ని నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారా? ఆ జ్ఞాపకాలు నన్ను కాల్చి బూడిద చేస్తాయని తెలిసి ఏదో విధాన, ఏదో రూపాన నాకు గుర్తు చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నా ఇంట్లో సమాధి చేసిన చేదు నిజాన్ని, విచారాన్ని, విషాదాన్ని అన్నిటినీ ఎందుకు బయటికి తీసుకొస్తున్నారు? తమ్ముడు, ఆవేశపడుకో. పాపం శుభమాని రూప కోసం షాపింగ్కి బయలుదేరుతుంటే ఇదేదో అపశకునంలా ఉంది. ఇంకేం వెళ్తాం షాపింగ్కి? అందరి మనసు పాడైపోయింది. బావగారు, ఇంట్లో లేక లేక ఒక ఫంక్షన్ చేస్తున్నా. అది కూడా మీ చేతుల మీదుగా జరుగుతోంది. మీరు షాపింగ్కి వెళ్ళకపోతే అంతగా బాగుండదేమో. పాపం సౌదామిని గారు వాళ్ళ ఆయనతో పాటు మీకోసం వస్తున్నారు కదా.
వాళ్ళ ముందు మన ఇంటి గుట్టు బయట పెట్టుకోవటం అంత మంచిది కాదేమో. మీకు చెప్పగలిగే అంతటి దాన్ని కాదు, కానీ మీరు వెళ్ళటమే బావుంటుందనిపిస్తుంది. మా మమ్మీ ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఈవిడేంటి చెడగొట్టేసేలా ఉంది. ఈ పీడకల నేను పోయే వరకు వెంటాడుతూనే ఉంటుందేమో. బయలుదేరండి, వెళ్దాం. అమ్మాయి గారు మీరు వెళ్ళండి, నేను కార్ కేసు తీసుకొస్తాను. మమ్మీ, ప్లాన్ అంతా మళ్ళీ రివర్స్ అయింది. టీ కప్పులో తుఫాను పుట్టించాలని నేను చూస్తే మీ చిన్నత్తయ్య నా ప్లాన్ అంతా ఆ తుఫానులోనే కొట్టుకుపోయేలా చేసింది. హ, అయినా పర్లేదు, వెళ్ళి పెళ్లి చెడగొట్టే పథకాలు రచించుకుందాం. షాపింగ్లో మనకి ఈ అవకాశం దొరక్కపోదు. పద. ఇంత కుట్ర చేస్తారా? అలా అయితే ఈ పెళ్లి జరగాలి. వీళ్ళ ఉచ్చులో చిక్కుకోకుండా అమ్మాయి గారిని కాపాడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.